బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సినిమా థియేటర్లను మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సినిమా థియేటర్లో ఉన్న వసతులను పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని వారికి సూచించారు. అనంతరం బీఫామ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ మెడికల్ కిట్లపై థియేటర్ యాజమాన్యాలను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు సినిమా థియేటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. ముఖ్యంగా పాతకాలం నుండి వాడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సదుపాయాలతో పాటు బీఫామ్ లైసెన్సులు ఉన్నాయా లేదో పరిశీలించడం జరిగిందన్నారు. టికెట్ల రేట్లు, తినుబండారాల విక్రయాలపై విచారించామన్నారు. థియేటర్లోని క్యాంటీన్లలో తప్పనిసరిగా ఎంఆర్పీ రేట్లకే తినుబండారాలను విక్రయించాలని తెలిపారు. వాహనాలను థియేటర్లో పార్కింగ్ చేయడానికి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. మరలా ఇటువంటివి పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం సినిమా థియేటర్లోని వసతులను నమోదు చేసుకుని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వెల్లడించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పర్యాటక మరియు సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమా థియేటర్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని తనిఖీ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరియు జేసీ గారు ఆర్డీఓ సూచనల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 2 థియేటర్లైన నాజు మరియు చమీలా ఈ 2 థియేటర్లని పరిశీలించడం జరిగింది. ఈ థియేటర్లో ప్రధానంగా వాళ్ళు చూడమని చెప్పింది ఏంటంటే థియేటర్లో ఉన్న యొక్క శానిటేషన్ కానీ, అదేవిధంగా క్యాంటీన్ కానీ, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ కానీ, అదేవిధంగా వాళ్ళ టికెట్లు ఏమైనా అధిక ధరలకు అమ్ముతున్నారా, అదేవిధంగా అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, అదేవిధంగా ఇంకేదైనా ఉన్నాడే అలాంటి సదుపాయాలన్నీ సాధారణ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయో తనిఖీ చేయమని చెప్పారు. ఈరోజు ఈ 2 థియేటర్లు పరిశీలించడం జరిగింది. ఈ థియేటర్లో ఫస్ట్ జమీలా థియేటర్ పరిశీలించడం జరిగింది. జమీలా థియేటర్లో దాదాపు అన్ని వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం బాంబీ లైసెన్స్ కానీ, తర్వాత అదేవిధంగా ఫైర్ వ్యాలిడిటీ కానీ, అదేవిధంగా తర్వాత శానిటేషన్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ అదేవిధంగా దాని తర్వాత నాజు థియేటర్ను కూడా పరిశీలించడం జరిగింది. ఈ థియేటర్లో మనం ప్రధానంగా గమనిస్తే ఏమిటంటే ఎక్కువగా ఈ థియేటర్లో సినిమా రేట్లు అంటే వీళ్ళు 3 క్లాసులు అని చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క క్లాసు వచ్చి 60 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలకు మేము టికెట్లు అమ్ముతున్నామని చెప్పారు. కానీ ఇక్కడ పబ్లిక్ చేసే కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు 60, 80 కాకుండా 100 రూపాయలకు అమ్ముతున్నారని చెప్తున్నారు. కానీ ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని చెప్పి యాజమాన్యానికి గట్టిగా సూచించడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ కూడా ఏంటంటే బైక్ వచ్చేసి 10 రూపాయలు, తర్వాత రిమైనింగ్ వాటికి 20 రూపీస్ అని చెప్పారు. కానీ బైక్ 20 రూపాయలు తీసుకుంటారని కంప్లైంట్ చేశారు. దాన్ని కూడా అలా కుదరదని చెప్పారు. అదేవిధంగా 2 థియేటర్లో కూడా గమనించింది ఏంటంటే క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆహార ధరల పట్టిక ఏదైతే ఉందో ఆ థియేటర్లో కానీ ఈ థియేటర్లో నీటిలో కూడా వాళ్ళు ఎక్కడ డిస్ప్లే చేయలేదు. కాబట్టి నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చే నాటికి ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఆహార ధరల పట్టిక మీరు ఏది ఎంత రేటుకి అమ్ముతున్నారు అనేది చూసాము. అదేవిధంగా 2 థియేటర్లు మెడికల్ కిట్లు కూడా పరిశీలించడం జరిగింది. దాదాపు మెడికల్ కిట్లు అయితే ఇది 2 థియేటర్లు కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని కూడా నెక్స్ట్ ఇన్స్పెక్షన్ నాటికి పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పి థియేటర్ల యాజమాన్యం వారిని కోరడం జరిగింది. ఇప్పుడు మేము చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను కూడా ఇవన్నీ కూడా మేము గౌరవ ఆర్డీఓ ద్వారా ఇవన్నీ కూడా గౌరవ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి వారికి సమర్పించడం జరుగుతుంది.